బట్ మంగ్లీకి ఏం సంబంధం లేదు ఆ వివాదానికి కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ మంగ్లీ కూడా తన కోసం అంటే నాకు తెలిసి తను బయట కమర్షియల్‌గా పాడేలాగా కాకుండా కోమలి కోసం తను చాలా ఫ్రెండ్లీగానే పాడింది. చాలా 2, 3 సార్లు స్కేల్ మారుస్తున్నప్పుడు అప్పుడిప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ వచ్చి తను రెమ్యునేషన్ కూడా ఏం తీసుకోలేదండి. ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. సాటి కళాకారురాల్లాగా ఒక ఆడపిల్లవైండి నువ్వు ముందుకొస్తున్నావు. నీ సినిమాలో డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదురా చెల్లి, తప్పకుండా పాడతానని చెప్పి పాడింది. చాలా మనస్ఫూర్తిగా ఆవిడకి కూడా కృతజ్ఞత తెలుపుతున్నా. హలో, ప్రొడ్యూసర్ గారు ప్రత్యేక అభినందనలు మేడం. థ్యాంక్ యూ. ఇవాళ పరిస్థితుల్లో ఒక 10 రూపాయలు ఎవరికైనా ఇవ్వాలన్నా ఖర్చు పెట్టాలన్నా 10 రకాలుగా ఆలోచిస్తారు. అవును. కళాహృదయంతో సినిమా తీయటం అనేది ఎంతో గట్స్ ఉండాలి. అవును. సో మీ కళాహృదయానికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, థ్యాంక్ మీ యూ. మీద మీకు నమ్మకం ఏంటి? డబ్బులు పోవు వస్తాయనా, లేకపోతే కళని ఉద్దేశించి తీసిన సినిమా అనుకున్నారా? నాకు కథ మీద నమ్మకం. కథ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క కుటుంబం కథ అండి. అంటే మనం బయట ఎంతో మందికి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎవరికి ఇచ్చినా కానీ అందరికంటే మెయిన్ ప్రిఫరెన్స్ మన కుటుంబానికి ఇస్తాం. కాబట్టి మన కుటుంబంలో జరిగే స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు, మన గ్రామంలో జరిగే, మన జీవితంలో మనం అనుభవించినటువంటి పరిస్థితులను తెలియజేసే యొక్క కామెడీ ప్రతి ఒక్క సబ్జెక్టుని తీసుకొని ఈ కథను నమ్మి డైరెక్టర్ గారికి చిన్న లైన్ చెప్పినప్పుడు అసలు తీయగలుగుతామా మనం అని చాలా కష్టపడ్డాడండి. డైరెక్టర్ గురించి చెప్పాలంటే రియల్గా చాలా కష్టపడ్డాడు. సినిమా తీయగలుగుతామా, ఒక ఫోక్ సింగర్ అయింది నీకు నేను న్యాయం చేయగలుగుతానా, మంచిగా ముందుకొస్తేనే నీ లైఫ్ బాగుంటుంది, లేకపోతే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని నా గురించి కూడా చాలా ఆలోచించడం జరిగింది. చెప్పినప్పుడు ఓకే తీస్తామని అన్నారు. సరే దానికి నేను సరే అన్నాను. కానీ తర్వాతకి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. మీరే అన్నారు ఒక 10 రూపాయలు పెట్టాలంటే ఎంతో ఆలోచించాలి. ఒక 10 రూపాయలు ఇవ్వాలన్నా కూడా ఆలోచిస్తారు కదా సార్. నాకు ఒక ఆడపిల్లనయింది, కానీ నా భర్త నా వెన్నంటే ఉంటూ నాకు తోడై నీడై అన్ని విధాల నాకు సహకరించి ఎంత బడ్జెట్ అయినా సరే, ఎంతైనా ఎంత కష్టమైనా చేసిన పనిని పూర్తి చేద్దాం. పూర్తి చేయడం ముఖ్యం. ఒక పని చేసాం మధ్యలో ఆపకూడదు. కష్టమైనా నష్టమైనా మన శరీరం ఇంకా బతికే ఉంది, మన ఒంట్లో ఇంకా రక్తం ఉంది. కష్టపడదాం, ముందుకెళ్దాం, ఏదైనా మనం పాజిటివ్గానే తీసుకుందాం అని నాకు ధైర్యం చెప్పాడు. అలాగే డైరెక్టర్ గారు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఆ విధంగా వెళ్ళడం జరిగింది. చాలా మంచి సినిమా, ప్రతి ఒక్కరు వెళ్ళాలి. మీరు అంటున్నారు డబ్బులు వస్తాయా రావా అంటే, ప్రేక్షకులు వెళ్ళినాక తప్పకుండా వస్తాయి. తెలుగు ప్రేక్షకులందరూ ప్రతి ఒక్కరూ సినిమా థియేటర్కి వెళ్ళి ఈ పేదింటి బిడ్డ, నిజంగా నేను పేదింటి బిడ్డనే కాబట్టి ఈ పేదింటి బిడ్డ చేసిన సాహసాన్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరి తెలుగు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను సార్. ఈ సినిమాలో మీరు కూడా యాక్టింగ్ చేశారా? అన్న సాంగ్ పాడారా? యాక్టింగ్ చేశాను. క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? పెద్ద సిస్టర్గా, అమాయకంగా, ఏమీ తెలియని సిస్టర్గా, నాన్న చెప్తే వినే కూతురుగా ఉంటుంది. ప్రస్తుతం వస్తున్న తరుణంలో మర్డర్సు, హర్రరు, సస్పెన్సు, లవ్ ఈ నేపథ్యంతో వస్తున్న సినిమా. అవును సార్. ఇవన్నీ పక్కన చూసేసి ఈ తరహా కథ తీసుకోవడంలో మీ మీద గట్స్ ఏంటి? ఈ కథకి ఇన్స్పిరేషన్ ఎవరు? సార్ గట్స్ ఏం కాదు సార్. అంటే మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా మంచి సినిమాలు ఆదరిస్తున్నారు సార్. కంటెంట్ ఉన్న సినిమాలు, శతమానం భవతి, బలగం, ఆ నలుగురు, ఈ టైప్ సినిమాలన్నీ కూడా మంచి హిట్ అయ్యాయి సార్. అలాగే కె విశ్వనాథ్ గారి సినిమాల ప్రభావం నా మీద కొద్దిగా ఉంటుంది సార్. ఆయన చాలా మంచిగా